చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ వృషభ రాశి. ప్రధానంగా ఈ వృషభ రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవటం చేతన, ఏ ఒక్క రాశిని భాగస్వామిగా పొందడం చేతన వీరికి అంత అనుకూలంగా ఉంటుంది అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి చాలా వరకు ప్రధానమైన ఘట్టం. అయితే ఏ ఒక్క రాశిని చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా ఎన్నో విధాలుగా పది విధాలుగా కూడా చాలా వరకు ఆలోచన చేస్తారు. జాతకాలు కలుస్తున్నాయా లేదా, రాసులు కలుస్తున్నాయా లేదా, ఈ రాశిని చేసుకోవటం వల్ల మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్పి కూడా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే, ఈ వృషభ రాశి గల వారికి ఏ రాశులను భాగస్వామిగా పొందడం చేతన వారి జీవితంలో అనుకున్నట్టుగా ప్రశాంతంగా ముందుకెళ్తారో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీరి యొక్క గుణభావం అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వృషభ రాశి అంటే ప్రతి ఒక్కరు అనుకునే అంశం, వీరు చూడటానికి చాలా వరకు కోపిష్ఠులేమో, చాలా వరకు దృఢంగా ఉంటారు, చాలా కోపం ఉంటుందేమో అని చెప్పి కూడా 4 రకాలుగా ఆలోచన చేస్తుంటారు. కానీ వృషభ రాశి వారికి చూడటానికి అలా ఉంటారేమో, కానీ ఏమాత్రం కూడా వారి స్వభావం అది కాదు. చాలా వరకు సున్నితమైన స్వభావం యొక్క రాశి గల వారికి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎద్దు ఉంటుంది, ఎలా చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా తనకి ఆహారం పెట్టిన యజమాని చెప్పే పని చూస్తూ ఆహారం పెట్టిన వారిని అస్సలు మర్చిపోదు. అదేవిధంగా వీరి స్వభావం కూడా బరువు బాధ్యతల మొత్తం అంతా కూడా కుటుంబంలో చాలా వరకు చక్కగా ఎంతవరకు పోషించాలో అంతకు మించే వీరు కుటుంబ పరంగా బరువు బాధ్యత మొత్తం కూడా మీదేసుకోవడం జరుగుతుంది. కుటుంబంలో ఏ ఒక్క ఆపదగా ఉన్నా, ఏ ఒక్క నష్టంగా ఉన్నా మన పాత్ర ఎంత ఉంది, మనం ఎంత హెల్ప్ చేయగలం, మనం ఎంత మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఆ కష్టాన్ని, ఆ బాధనంతా కూడా ఈ యొక్క రాశి గల వారు చాలా వరకు బరాయిస్తూ మీదేసుకొని ముందుకు వెళ్తుంటారు. అలాగే చాలా వరకు ఈ యొక్క రాశి గల వారికి వీరిని తొందరగా వీరిని స్నేహం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే వీరిని ఎవరైనా కాస్త బాగున్నామని చెప్పి 4 మాటలు మాట్లాడితే చాలు, తొందరగా వారితో కలిసిపోవటం, తొందరగా వారితో స్నేహాన్ని పెంచుకోవటం, అలా ఈ యొక్క రాశి గల వారు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి గల వారికి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారు చూడటానికి ఇప్పుడు ఎంత కోపంగా ఉంటారో, వీరికి చూడటానికే తప్ప వీరి మనస్తత్వం ఎంత నిదానంగా ఉంటుందంటే, వీరితో ఎవరైనా వెంటనే గొడవ పెట్టుకున్నా, ఏదైనా ఇబ్బంది చేసినా వీరిని అది మనసులో పెట్టుకోవటం, వాళ్ళని ఎలాగైనా సరే సాధించాలి, ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఈ యొక్క రాశి గల వారికి ఏమాత్రం ఉండదు. సరే అని చెప్పి అప్పటి వరకు బాధపడినప్పటికీ చాలా వరకు వెంటనే దాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. వీరికి కోపమే మొహంలో కనబడుతుంది తప్ప, కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా దానివల్ల కాస్త కక్ష సాధించాలి, వీరిని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిస్థితుల్లో రాదు. అలాగే వీరితో స్నేహంగా ఉన్నవారు కావచ్చు, బయట వారు కావచ్చు, వీరిని ఏ విషయంలో పొగిడినా చేసినా సరే వీరు వెంటనే కనిపెట్టేస్తుంటారు. వెంటనే కనిపెట్టేసి మళ్ళీ అక్కడ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి ఎక్కువ శాతం అని కూడా ఉండకుండా కాస్త పక్కకు వచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరిని ఎక్కువగా పొగడతలు కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా నచ్చం. ఎక్కువగా పొగిడినా చేసినా ఎందుకు మనకంత పొగడతలు అన్నట్టుగా చాలా వరకు సింప్లిసిటీగా వీరు ఉండటం, సింప్లిసిటీగా కాస్త పక్కకు చేయటం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు తమ గురించి ఆలోచన కంటే ఎక్కువ శాతం తమ కుటుంబం గురించి, తమ భాగస్వామ్యం పట్ల చాలా వరకు అమితమైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది జరుగుతుంది వీరికి. నమ్మిన వారు కూడా ఏదైనా కష్టంలో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఏదో ఒక సహాయం చేయాలి అనే ఆలోచన ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంటుంది. మనం పూర్తిగా ఈ యొక్క ఇలాంటి గుణం యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంది కాబట్టి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అనుకూలంగా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే, వీరికి కర్కాటక రాశి అలాగే వృశ్చిక రాశి
ఈ యొక్క 2 రాశులకు సంబంధించిన వారిని జీవిత భాగస్వామిగా పొందడం చేతన వీరు అనుకున్న విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరి మైండ్ సెట్కి ఆ ఒక రాశులు అనుకూలించి కాస్త ముందుకెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాస్త వీరు చాలా వరకు వాళ్ళ కుటుంబంలో భాగస్వామి పట్ల అనుకూలంగా, కుటుంబస్తుల పట్ల కానీ, ప్రేమించిన వ్యక్తి పట్ల కానీ అనుకూలంగా వారి యొక్క గౌరవ మర్యాదలను కాపాడే వ్యక్తిత్వం యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క వ్యక్తిత్వానికి, అలాగే వీరిని ఎవరైనా ఒక మాట అన్నా సరే వాళ్ళని తిరిగి ఒక మాట అనాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే గుణం కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉండదు. కాబట్టి వీరి జీవితంలో నేను చెప్పిన యొక్క 2 రాశులు గల వారు ప్రధానంగా రావటం చేతన వీరికి అంతా అనుకూలంగా ఉండి కాస్త ప్రశాంతంగా వీరు ముందుకెళ్ళటానికి, అనుకూలంగా వీరి గుణానికి తగ్గట్టుగా ఆ జీవిత భాగస్వామి కూడా అనుకూలంగా ఉండటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా వివాహ సమయాల్లో ఎన్నో డౌట్తో ఉంటారు, ఎన్నో ప్రశ్నలతో ఉంటారు. ఎందుకు మాకు వివాహం వెనక ముందుగా అవుతుంది, అసలు ఎందుకు కావట్లేదు, వివాహం అన్న సమయం కానుండి కూడా ఎందుకు అలా చికాకులు వస్తుందని చెప్పి ఎన్నో రకాలుగా మీరు బాధపడుతున్నా, ఏ ఒక్క పేరు కలుస్తుంది అని చెప్పి మీరు ఆలోచన చేసినా, ఏ ఒక్క రాశి గల వారిని చేసుకోవాలని చెప్పి మీరు అనుకున్నా సరే ఖచ్చితంగా మీకు ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యలకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.